దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన దినమును అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? కనుక దేవుడు మనందరినీ కూడా బాగుగా ఉంచాడు గనక అందును బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనమందరము ప్రభువును అభినందితంగా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత? చెప్పండి. సేవకుల దినోత్సవం. చూడండి, అక్టోబర్ నెల 2వ ఆదివారము రోజే సేవకుల దినోత్సవం. ఈ సేవకుల దినోత్సవ సందర్భముగా దేవుని సన్నిధిలో కూర్చున్న మీకందరికీ ఒక సేవకునిగా, అలాగే ఒక కాపరిగా మీకందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ కార్యక్రమమునకు, ఈ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సేవకుడు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? చెప్పండి. ఏమో వినపడలేదా మీకు అందరికీ? గట్టిగా చెప్పాలి. దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దేవుని సేవకుడు ఎలాంటి వాడు? దేవుని సేవకుని యొక్క విధి విధానం ఏమిటి అనే విషయంపై పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో బహుస్పష్టముగా మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని సేవకుడు, చూడండి, దేవునికిని మీకును మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని సేవకుడు ఎలా ఉన్నాడంటమ్మా? దేవునికిని మీకును మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని సేవకుడు దేవునికిని మీకును ఒక వారధిలాగా, అంటే ఒక బిర్జిలాగా ఉన్నాడు. కనుక దేవుని సేవకుడు ఎలా ఉన్నాడు అంటే, సంఘక్షేమము కొరకు నిరంతరము ప్రార్థించువాడుగా ఉన్నాడు. దేవుని సేవకుడు ఎలా ఉన్నాడు
అంటే మీ యొక్క యోగక్షేమాల కొరకు, మీ కుటుంబ క్షేమముల కొరకు నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సేవకుడు తన కుటుంబ క్షేమము కంటే సంఘములో ఉన్న కుటుంబాల క్షేమమునే ఎక్కువగా కోరుకొనువాడుగా ఉన్నాడు. కనుక దేవుని సేవకునికి బంధువులు ఉన్నారు, బంధుప్రీతి అనేది ఉంది. అయినప్పటికీ బంధువులను వదిలి, బంధు ప్రీతిని వదిలి మీ మధ్యలోనే నివసిస్తూ మీరే బంధువులుగా భావించి మిమ్ములనే బంధు ప్రీతులుగా చూచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటున్నాడు సేవకుడు. అలాంటి సేవకుని గూర్చి మనం ఏమనుకుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి సేవకుని గూర్చి మన ఉద్దేశం ఏమిటి, మన వైఖరి ఏమిటి అనేది మనము ఆలోచించాలి. కానీ ఎలాంటి ఆలోచన మనకు లేదు. సేవకుడు ఉంటే ఏమి, ఊడిపోతే ఏమి, బాగుంటేమి, బాగులేకపోతే ఏమి, సేవకునితో నాకేమి పనుంది, ఆయనతో నాకేం అవసరం ఉంది అనుకొని జీవించేవారు సమాజములో చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలాల్లో సంఘములో సేవకుని ఒక కరపాగులాగా వాడుకొని వదిలేసేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఒకవేళ కాపరిని వాడుకొని వదిలేయవచ్చేమో, కానీ దేవుడు మాత్రము తన సేవకుని ఎప్పుడు వాడుకొని వదిలిపెట్టువాడు కాదు. దేవుడే నిరంతరము సేవకునికి తోడుగా ఉంటాడు, నిరంతరము దేవుని సేవకుని బలపరుస్తాడు, నిరంతరము దేవుని సేవకుని అవసరం తీరుస్తాడు. దేవుని యొక్క సేవకుని విడువక ఎడబాయక తోడుగా ఉండి నడిపిస్తాడని నమ్మి మేమందరము సేవకులమైన మేమందరము ముందుకు వెళుతూ ఉన్నాం. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడు చూడండి, మొట్టమొదటి విషయం చూస్తే దేవుని సేవకుడు వాక్యం వలన హెచ్చరింపబడును. మొట్టమొదటిగా దేవుని సేవకుడు దేని ద్వారా హెచ్చరింపబడతాడంటమ్మా? దేవుని వాక్యం వలన హెచ్చరింపబడతాడు. మీకు వాక్యాన్ని బోధించడానికి ముందే దేవుని సేవకుడు దేనితో హెచ్చరింపబడతాడంటమ్మా? వాక్యము ద్వారా హెచ్చరింపబడతాడు. వాక్యం ద్వారా మొట్టమొదటిగా హెచ్చరింపబడిన తర్వాత మీకు దేవుని యొక్క వాక్యమును బోధిస్తాడు. ఆయన మొట్టమొదటి దేవుని వాక్యము చేత హెచ్చరింపబడకుండా దేవుని వాక్యము మీకు బోధించలేడు. దేవుని వాక్యము ద్వారా ఆయన హెచ్చరింపబడి, దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడి, దేవుని వాక్యం ద్వారా బలపరచబడి, దేవుని వాక్యము ద్వారా నిలకడగా ఉంటూ ఆ తర్వాత మీకు దేవుని వాక్యమును బోధిస్తాడు. దేవుని వాక్యం బోధింపబడుతుండగా ఆ వాక్యము ద్వారా నీవు నేను ఎంతవరకు హెచ్చరింపబడుతున్నాం, ఎంతవరకు ఆ వాక్యం ద్వారా మనము నడుచుకుంటున్నాం, ఎంతవరకు ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. అలా ఆలోచించలేక దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడడం లేదు, దేవుని వాక్య ప్రకారంగా జీవించలేక మన జీవితాలను అలాగే పాత జీవితాలు ఎలాగో ఉంటున్నాయో అలాగే మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. అలా కొనసాగించకుండా దేవుని వాక్యము నీకు నాకు వినిపింపబడుతూ ఉంటే ఆ వాక్యం ద్వారా హెచ్చరింపబడి, ఆ వాక్యం ద్వారా కడగబడి, ఆ వాక్యం ద్వారా బలపరచబడి, ఆ వాక్యము ద్వారా ప్రభులో మనం స్థిరమైన వారముగా నిలవాలని
ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటి వలన అంటే దేవుని వాక్యం వలన సేవకుడు చెప్పండి హెచ్చరిక నొందును. దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా సేవకుడు దినదినము హెచ్చరిక పొందుతూ ఉన్నాడు. సేవకుని దినదినము దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఓ నా సేవకుడా ఎలా ఉన్నావు? ఓ నా సేవకుడా నా సంఘాన్ని ఎలా నడుపుతూ ఉన్నావు? నా సేవకుడా నా వాక్యాన్ని ఎలా నువ్వు బోధిస్తూ ఉన్నావు? నా సేవకుడా నా బిడ్డల గూర్చి నువ్వేం ప్రార్థిస్తూ ఉన్నావు? నా సేవకుడా నా బిడ్డల యొక్క యోగక్షేమాల గురించి ప్రార్థిస్తున్నావా లేదా అని దేవుడు దినదినము సేవకుణ్ణి హెచ్చరిస్తూ ఉన్నాడు. దినదినము సేవకుణ్ణి మేలుకొలుపుతూ ఉన్నాడు మన దేవుడు అని జ్ఞాపకము చేసుకొని సేవకుని ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మిమ్ములను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాలలో హెచ్చరిస్తూ ఉండగా దేవుని యొక్క హెచ్చరిక మనకు కావాలి. దేవుని హెచ్చరిక మన జీవితాన్ని మారుస్తూ ఉంది. దేవుని హెచ్చరిక మనల్ని బాగుపరుస్తూ ఉంది. దేవుని హెచ్చరిక పాపం నుండి విడుదల ప్రసాదిస్తూ ఉంది. దేవుని హెచ్చరిక మన జీవితానికి ఎంతో ప్రయోజనము సమకూరుస్తూ ఉందని నమ్మి దేవుని యొక్క హెచ్చరికను బట్టి, దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడి దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనమెంతగానో కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత కింద లైన్లు అంటాడు, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని అనగా దేవుని వాక్యమును గైకొనుట వలన ఏం కలుగుతుందంటమ్మా? గొప్ప లాభము కలుగుతుంది. కనుక నా జీవితంలో గొప్ప లాభం కలగాలి అంటే నేను దేవుని వాక్యమును ఏం చేయాలంటమ్మా? గైకొను వారముగా ఉండాలి. నువ్వు గైకొంటున్నావా? దేవుని వాక్యము గైకొంటున్నావా? గైకొనలేని అవివేకిగా జీవిస్తూ ఉంటే ఈ సమయములోనైనా దేవుని వాక్యమును గైకొని ఆ యొక్క వాక్యం వలన గొప్ప లాభాన్ని మనం పొందుకుందాం. దేవుని వాక్యమే నీకు లాభం ఇస్తుంది. దేవుడే నీకు లాభం ఇచ్చు దేవుడు. దేవుడే నిన్ను ఉన్నత స్థితిలోనికి ఎత్తగల నమ్మి ఆయనను ఖచ్చితంగా తలస్తూ ఆయన లాభాన్ని సంపూర్ణంగా పొందుకొని లాభదాయకమైన దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన సేవకులుగా, సేవకురాండ్లుగా నేను లోకములో బ్రతుకువారముగా ఉండాలి. చూడండి, సంఘ కాపరి అనగా సేవకుడు లేక దైవజనుడు మందను కాయువాడుగా ఉన్నాడు. ఏం కాయువాడుగా ఉన్నాడంటమ్మా? మందను కాయువాడుగా ఉన్నాడు. మందను కాయటానికి అతడు ఎంతగానో తగ్గించుకుంటాడు. సంఘములో పనిచేసే కాపరి ఎంతగానో తగ్గించుకొని చూడండి దేవుని పనిని చేస్తూ ఉంటాడు. మందను కాసే కాపరి చూడండి సంఘం పట్ల బాధ్యత గలవాడుగా ఉంటాడు. సంఘములో ఉన్నవారికి సంఘం పైన బాధ్యత ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కాపరి మాత్రము సంఘము పట్ల చాలా చాలా బాధ్యత గలవాడుగా ఉంటాడు. తన కుటుంబము కంటే ఎక్కువగా సంఘ బాధ్యతలు కలిగిన వాడుగా ఉంటాడు. తన కుటుంబ భారము కంటే సంఘ భారమును ఎక్కువగా మోయువాడుగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు గనక. దేవుని సేవకు ప్రభు ద్వారా పిలువబడిన వాడుగా ఉన్నాడు గనక.
సేవకుడు దేవుని సేవ చేయడానికి వచ్చాడు గాని బ్రతకడానికి సేవకు రాలేదు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు బ్రతకడానికి కాపరులు వచ్చారు అనుకుంటారు, కానీ బ్రతకడానికి ఏ పనైనా సేవకుడు చేసుకొనవచ్చు. కానీ లోకములో ఉన్న పనులన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని పనే మహాభాగ్యమని, దేవుని చెంతకు ఆత్మ నడిపించడమే మహావరముగా భావించి సేవకుడు దేవుని సేవ చేస్తూ సంఘం పట్ల, సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల ఎంతో బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ మీరెంత వరకు సేవకుని పట్ల బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు? సేవకుని యొక్క కుటుంబం పట్ల ఎంతవరకు మన బాధ్యత గల వారుగా ఉన్నాం అనేది ఆత్మ పరిశీలన ఎంతో అవసరమై ఉన్నది. తర్వాత సంఘ కాపరి చూడండి, శ్రమను ఓర్చుకొని వాడుగా ఉన్నాడు. కాపరికి శ్రమలు అనుకుంటారు, కానీ ఎన్నో శ్రమలు ఉన్నాయి. కాపరి యొక్క జీవితము ముళ్ళ మీద బాట లాంటిది. ఎలాంటిది అంటాము? కాపరి యొక్క జీవితం ఎలాంటిది? ముళ్ళ బాట లాంటిది, కానీ పూల బాట కానే కాదు. కనుక శ్రమలు, చాలా శ్రమలు వస్తాయి, లెక్కించలేనని శ్రమలు వస్తాయి, ఊహించలేని శ్రమలు వస్తాయి. ఎలా వస్తాయో తెలియదు, ఏ వైపు నుండి వస్తాయో తెలియదు, ఎవరి నుండి వస్తాయో తెలియదు, ముందున్న వారి నుంచి వస్తుందో తెలియదు, వెనుకున్న వారి వస్తుందో తెలియదు. శ్రమలు పక్కన వారి నుంచి వస్తున్నాయో శ్రమలు తెలియవు. అకస్మాత్తుగా శ్రమలు వస్తాయి. వచ్చినప్పటికీ వాటిని ఓర్చుకొని ప్రభువుకు ప్రార్థన చేస్తూ ముందు కొనసాగుతూ ఉంటాడు. సేవకుడు అనగా మందను కాయువాడు చూడండి ఎలాంటి వాడంటే బోధించువాడుగా ఉన్నాడు. ఏంది బోధిస్తున్నాడంటే, మీరు తప్పు మార్గం నడవకూడదని, సరైన మార్గం నడవాలని, మీరందరూ మంచి మార్గం నడిచి ఆత్మీయులకు ఎదగాలని, చెడు మార్గం నడిచి చెడిపోతూ ఉంటే మంచి మార్గాన్ని చూపేవాడే సేవకుడు. కాపరిని నమ్మి కాపరి చెప్పే ప్రతి మాట అది సొంత మాట కాదు, కానీ అది దేవుని మాట. కాపరి యొక్క ఆలోచన అది ఆయనకు ఆలోచన కాదు, కానీ దేవుని ఆలోచన. ఎందుకంటే దేవుడు కాపర్లను మీ మధ్యలో ప్రతినిధులుగా నిలబెట్టాడు గనక అదే దేవుని మాటగా భావించి కాపరి పట్ల ఇంత నిర్లక్ష్యం చేశావేమో, కాపరిని ఒకవేళ తక్కువ అంచనా వేసి చూస్తూ ఉంటే అలాంటి ఆలోచనలు మనము మానుకొని జీవించు వారముగా ఉండాలి. చూడండి రెండవ విషయం చూడండి, దేవుని సేవకుడు చూడండి దేవుని కట్టడలను ధ్యానించువాడుగా ఉన్నాడు. దేవుని సేవకుడు ఏమి ధ్యానిస్తాడంటమ్మా? చెప్పండి, ఏం ధ్యానిస్తాడంట? దేవుని కట్టడలను ధ్యానిస్తాడు. ఆయన కట్టడ ధ్యానించిన తరువాతనే మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధపడతాడు. ఆయన దేవుని కట్టడను ధ్యానించకుండా ఆయన దేవుని వాక్యాన్ని చెప్పలేడు. ఆయన కట్టడ ధ్యానిస్తేనే దేవుని గురించి మీకు చాలా చక్కగా వివరించగలడనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 23వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదవండి. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడు కొందరు నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచు ఉండును. దేవుని యొక్క సేవకుడు నిరంతరం నిత్యం ఏం చేస్తాడంటమ్మా? దేవుని కట్టడలను ధ్యానిస్తూ ఉండును. కనుక కాపరికి మరొక పని లేదు, దేవుని కట్టడలు ధ్యానించడం, దేవుని వాక్యమును ధ్యానించడం, దేవుని స్తుతించడమే కాపరి యొక్క పని, సేవకుని పని. అందుకే ప్రతి సేవకుడు దేవుని యొక్క కట్టడలు, నియమాలను, నిబంధనలను నిత్యము ధ్యానిస్తూ ఉన్నాడని ఎరిగి
అలా నిత్యము ధ్యానిస్తున్న సేవకుని మనము గౌరవించడము నేర్చుకోవడం అది మన బాధ్యత. చాలా మంది బాధ్యత లేని వారు సమాజంలో ఉన్నారు. హృదయం మీద ఒకవేళ మీ గుండె మీద చేసుకొని నేను కాపరిని గౌరవిస్తున్నానా లేదని ఒక్కసారి గుండె మీద చేసుకొని మనము ఆలోచించాలి. నేనే కాదు, ఎవరైనా సరే కాపరిగా ఉన్నవారిని, సేవకులుగా ఉన్నవారిని గౌరవించే బాధ్యత దేవుడు మీ మీద ఉంచాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం. పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు మేము గౌరవిస్తాం. సంఘములో మిమ్మల్ని ఎవరు సమానంగా చూడకపోవచ్చు, కానీ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని మేము సమానంగా చూస్తాం. చూడండి, మీ వారే, మీతోనే ఉన్నవారే మిమ్మల్ని ఎప్పటికీ సమానంగా చూడరు. వాడెంత వీడెంత అనుకున్న రీతిలో ఉంటారు. డబ్బున్న వారిని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేని వారిని మరొక రకంగా చూసేవారు మీలోనే ఉన్నారు. కానీ కాపరైన వాడు ఉన్నవారిని ఒకే రకంగా చూస్తాడు, లేని వారిని ఒకే రకంగా చూస్తాడు. అందరూ కూడా కాపరి యొక్క దృష్టిలో సమానమే. దేవుని దృష్టిలో అందరూ ఇలాగా సమానము. ఆయన సేవకుని యొక్క దృష్టిలో కూడా అందరూ కూడా సమానమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నీవు నేను కాపరిని ఎంతవరకు ఎలా చూస్తున్నాం అదొకసారి ఆలోచించాలి. మార్గ మధ్యంలో వెళుతుంటే వందనాలు పెట్టిన పరిస్థితులు చాలా మంది ఉన్నారు. మన సంఘంలో నేను చాలా గమనిస్తున్నాను. కాపరి ఇంటి దగ్గరకు వస్తే కూడా వందనాలు చెప్పాలేని పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అందుకే ఎందుకు చెప్పాలనే భావననో లేకపోతే ఎందుకు గౌరవించాలని అనుకుంటున్నారో, లేకపోతే ఆయనతో నాకేం పనిందిలే అనుకుంటున్నారో, ఆయనను ఎందుకు గౌరవించాలనే ఆలోచనలో ఉన్నారో ఏమో, కానీ అది వారికి మంచిది కాదు. అది దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూడండి, దేవుని చూస్తున్న దేవుని సేవకుని మీరు గౌరవించలేనప్పుడు, కనబడుతున్న సేవకుని ప్రేమించలేని మీరు కనబడిన దేవుని ఏమి గౌరవిస్తారండి? అలాగే కనబడిన దేవుణ్ణి ఏమి ప్రేమించగలరనేది ఒక్కసారి ఆలోచించాలి. సేవకు దేవుని ప్రతినిధి కదా. కనబడుతున్న సేవకుని గౌరవించలేకపోతే కనిపించని దేవుని ఏ విధంగా గౌరవిస్తారో ఒక్కసారి ఆలోచన చేసుకొని బ్రతుకుదాం. మీరు వందనాలు చెప్పినంత మాత్రాన నేను వందనాలు చెప్పకుండా వెళ్ళను కదా. నమస్కారానికి చెప్పండి, ప్రతి నమస్కారం మీరు నమస్కరిస్తే నేను కూడా మీకు చెప్పండి నమస్కరిస్తా. అంటే చూడండి, వందనాలు చెప్పడం అనేది అర్థం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించు. నేను గౌరవిస్తున్నాను, నన్ను కూడా గౌరవించని దానికే వందనాలు అనేది చెప్పుకుంటారు. ఇది మనకు తెలియదు. తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలా నిర్లక్ష్యం సంఘములో చాలా ఉంది. చూచి చూడనట్టుగా వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. పట్టి పట్టినట్టుగా వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సేవకుల దినోత్సవ సందర్భముగా దేవుడి సమయంలో సేవకుని యొక్క ప్రత్యేకత తెలియచేస్తూ ఉండగా ఆ ప్రత్యేకతను మనము కనుగొందాం. ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతా నేను కాదు, కానీ భవిష్యత్తులో ఏ సేవకుడు వచ్చినా అదే మర్యాద, అదే విలువని మనము ఇవ్వడము మన సంఘ బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత ఉంది అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడు నిరంతరము ఒక విద్యార్థి అనండి. దేవుని సేవకుడు చెప్పాలి, నిరంతరము ఒక విద్యార్థి. ఒక వాక్యాన్ని మీకు బోధించాలంటే ఆ సేవకుడు నిత్యము చదువుతూ ఉండాలి. విద్యార్థి ఎలాగైతే నిత్యము చదువుతూ ఉంటాడో అలాగే సేవకుడు కూడా నిత్యము విద్యార్థిగానే మిగులుతున్నాడు.
కంఠంలో ఊపిరినంత వరకు సేవకుడు విద్యార్థి. ఎందుకంటే దినదినము దేవుని వాక్యం చదవాలి, దినదినము దేవుని వాక్యం మీకు బోధించాలి, దినదినము దేవుని వాక్యం ద్వారా హెచ్చరించాలి, దినదినము దేవుని వాక్యం ద్వారా మీరు కట్టాలి, దినదినము దేవుని యొక్క వాక్యములో మిమ్మలను బలపరచాలి, దినదినము మిమ్మలను ఆత్మీయత నడిపించాలి, దినదినము ఎంతగానో మీ కొరకు ప్రార్థించాలి. ఇంత శ్రమ ఉంది సేవకునికి ఏం శ్రమ ఉంది లెబ్బా? ఏదో నోటికి వచ్చిన 4 మాటలు చెప్తాడు, వెళ్ళిపోతాడు అనుకుంటారు. కానీ ఒక వాక్యము సిద్ధము చేసుకోవాలి అంటే, ఒక అంశాన్ని తయారు చేసుకోవాలి అంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంది, ఎంతో వేదన అనేది ఉంది. కానీ ఒక రోజు కష్టపడితే, ఒకరోజు మీరెంతగా కష్టపడుతూ అయ్యో చాలా శ్రమ పడుతుంది అనుకుంటారు కదా. కనుక 1 గంట సేపు సేవకురాలు మాట్లాడితే చూడండి, ఒక రోజు పని చేసిన వారికి ఎంత అలసట ఉంటుందో అంతకంటే ఎక్కువగా అలసట ఉంటుందంట. కేవలం 1 గంట సేపు నేను మాట్లాడితే మీరు ఒక రోజు శ్రమ పడిన వారికి ఎంత అలసట ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉంటుందనేది అందరూ కూడా ఆలోచించాలి. మీరు కష్టం చేస్తున్నారు, మేము ఆత్మల సంపాదన కొరకు మేము కష్టపడుతున్నాం. మీ కష్టం ఎంతో మా కష్టం కూడా అంతే ఉంది అని తెలుసుకోవాలి. నీ పని మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో నా పని మీద అంతే శ్రద్ధ ఉంది. నువ్వు దేనిపై మనసు నిలుపుతున్నావు నాకు తెలియదు, కానీ నేను కేవలం దేవునిపై, దేవుని యొక్క బిడ్డలపై మనసు నిలిపి వారి కొరకు నిత్యము కాపరైన వాడు ప్రార్థిస్తూనే ఉంటాడనేది మనమందరము ఆలోచించాలి. తర్వాత 3వ విషయం చూడండి, దేవుని యొక్క సేవకుడు బుద్ధి గలవాడుగా ఉండును. దేవుని సేవకుడు ఎలా ఉంటాడంట అక్క? చెప్పండి అక్క మీరే. బుద్ధి గలవాడుగా ఉంటారు అన్న, చెప్పండి ఎలా ఉంటాడంట? బుద్ధి గలవాడుగా ఉంటాడు, బుద్ధి లేనివాడుగా ఉండడు. బుద్ధి లేనివాడు దేవుని సేవకునిగా ఉండడానికి అర్హత లేదు. బుద్ధి లేనివాడు దేవుని వాక్యాన్ని బోధించలేడు. బుద్ధి లేనివాడు సంఘమును నడిపించలేడు. బుద్ధి లేనివాడు సంఘక్షేమం కొరకు పాటుపడడు. అందుకే సేవకుడు బుద్ధి గలవాడుగా ఉంటాడు. అందుకే మనమందరము కూడా సేవకుడు ఎలాగైతే బుద్ధి గలవాడుగా ఉంటాడో, విశ్వాసులైన వారు కూడా చాలా బుద్ధి గలవారుగా నడవడం, బుద్ధి గలవారుగా జీవించడం ఎంతో అవసరమై ఉన్నది. అందుకే వాక్య భాగం చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 35వ వచనాన్ని గమనిస్తే అక్కడ బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడుగా ఉంటాడంట. బుద్ధిగల సేవకుడు ఎవరికి ఇష్టడంటమ్మా? రాజులకు ఇష్టడు, రాజుకు ఇష్టడుగా ఉంటాడు. ఆ రాజు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే, మన రారాజైన దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మనమందరము సేవకులైన, సేవకురాండ్లైన, విశ్వాసులైన, భక్తి గలవారైనా ఏం కలిగి ఉండాలంటమ్మా? బుద్ధి గలవారుగా ఉండాలి. బుద్ధి లేని వారముగా ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. కనుక దేవునికి ఇష్టడుగా, ఇష్టురాలుగా ఉండాలంటే నా జీవితంలో శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన ఆలోచన, శ్రేష్టమైన తలంపు, శ్రేష్టమైన తత్వం మన జీవితంలో మనము కలిగి ఉండడం ఎంతో ఎంతో అవసరమని జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, కాపరి మీ కొరకు ప్రార్థిస్తున్నాడు, కానీ కాపరి కొరకు, కాపరి కుటుంబం కొరకు మనం ఎంతగా ప్రార్థిస్తున్నాం అనేది ఒక్కసారి
మనము ఆలోచించుకొని ఇంతవరకు ప్రార్థించకపోతే ఈ దినము నుంచైనా ప్రార్థించడము ఎంతో అవసరము, ఎంతో ఆవశ్యకత అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత చూడండి, దేవుని సేవకుడు వివేకముగా ప్రవర్తించును. సంఘ కాపరి, దైవజనుడైన వారు అవివేకంగా ప్రవర్తించరు. కానీ ఎలా ప్రవర్తిస్తారంటమ్మా? వివేకముగా ప్రవర్తిస్తారు. కనుక సంఘం నడిపింపబడాలంటే కాపరికి వివేకం అనేది అవసరం, తెలివితేటలు అవసరం. తెలివి లేనివాడు, వివేకము లేని సేవకుడు సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేడు. గనక అందుకే తన సేవకులకు దేవుడు వివేకమునిస్తున్నాడు, జ్ఞానమునిస్తున్నాడు, తన ఆలోచనలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. గనక దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు. అందుకే చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము చూడండి 13వ వచనం చూస్తే అక్కడ యేసు ప్రభుల వారి గురించి చెప్పబడిన ప్రవచనముగా మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ఈ లోకములో పుట్టక పూర్వం, యేసు క్రీస్తు ఈ లోకములో ఉద్భవించక పూర్వం ప్రవక్త అయిన యెషయా ప్రభువును గురించి ప్రవచిస్తున్నాడు. ఆయన ప్రవచించిన రీతిగానే యేసయ్య ఈ లోకములో ఉద్భవించాడు. ఆయన ప్రవచించిన రీతిగా ఆయన ఈ లోకములో ఒక సేవకునిగా యేసయ్య కొనసాగిన విధమును మనమందరము చూస్తూ ఉన్నాం. చదవండి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. చూడండి, ఆయన సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడంట? వివేకముగా ప్రవర్తించును. ప్రవక్త యేసయ్య ప్రవచించిన రీతిగా యేసు ప్రభుల వారు ఒక సేవకుడుగా ఈ లోకానికి వచ్చి ఒక శ్రమ సేవకుడుగా ఉంటూ చూడండి, ఆయన ఈ లోకములో వివేకముతో ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడమ్మా? యేసయ్య వివేకముతో ప్రవర్తించాడు. చాలా వివేకం. ఆయన చాలా ఇబ్బందులు పెట్టాలనుకున్నారు. అనేక సందర్భాల్లో ఆయనలో ఏదైనా తప్పు పట్టాలని చూశారు. అనేక సందర్భాల్లో దేవునికి బాధ కలగ చేయాలనుకున్నారు. ఏదో రకంగా ఆయన మీద నిందలు వేయాలని చూచారు. కానీ యేసయ్య వివేకము గల సేవకుడు గనక వారెన్ని కుట్రలు కుతంత్రాలు పనినా వారు కుట్ర కుతంత్రాలకు లొంగిపోకుండా యేసయ్య వివేకముగా ఈ లోకములో ప్రవర్తించాడు. వివేకముగా దేవుని సేవ చేశాడు. తన తండ్రి అప్పగించిన పని నమ్మకంగా తుదముట్టించి ఆయన ఈ లోకమును వదిలి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఎవరైనా గొప్ప సేవకుడు ఉన్నారా అంటే అది మన యేసు ప్రభుల వారు తప్ప మరొక సేవకుడు లేరు. ఎవరైనా సేవకులు ఉన్నారు అంటే ఆయన తరువాతనే. కానీ మధ్య కాలంలో నేనే గొప్ప సేవకుడను, నన్ను మించిన సేవకుడు లేడు అని గొప్పలు చెప్పుకొని బ్రతికే సేవకులు కూడా సమాజములో ఎక్కువైపోయారు. చివరికి నేనే మెస్సయ్యా అని చెప్పుకునే సేవకులు కూడా బయలుదేరారు. యేసయ్య కాదు, నేనే యెషయను, నేనే మెస్సయ్యను అని చెప్పుకునే సేవకులు, అబద్ధ సేవకులు, అబద్ధ బోధకులు సంఘాల్లోనికి ప్రవేశిస్తున్నారు. వారి పట్ల మనము శ్రద్ధగా ఉందాం. బయట నుండి వచ్చే సేవకులు మీ క్షేమం కోరరు, కానీ మీ దగ్గర ఉన్న ధనాన్ని కోరుకుని వస్తారు. మీరు ధనమిచ్చినంత వరకు మిమ్మల్ని గౌరవిస్తారు. ధనమును ఇవ్వకపోతే మిమ్మల్ని త్రోసిపుచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. చాలా మందిని గమనిస్తుంటాం. మన సంఘము కంటే ఇతర సంఘాలను ఎక్కువగా ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు. మన సంఘ కాపరి కంటే ఇతర కాపలను ఎక్కువగా ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు. చూడండి, బయటి సేవకులు ఎలాంటి వారు తెలుసా? మల్లెపూలు లాంటి వారు. మల్లెపూల వాసన కొద్దిసేపు ఉంటుంది, తర్వాత సాయంకాలం వేళలో ఆ మల్లెపూల వాసన అయిపోయిన తర్వాత ఆ మల్లెపూలు దేనికి పనికి రావు.
కనుక బయట సేవకుల పరిస్థితి కూడా అదే. అది గమనించుకొని జీవించడము మనకెంతో అవసరము. చూడండి, బయటి సేవకుడు నిన్నెప్పుడు కూడా ఎక్కువగా గుర్తుపట్టడు. అదే నువ్వు సంఘములో మంచిగా ఉన్నావనుకో, మంచిగా జీవిస్తున్నావనుకో, అలాగే సంఘములో సేవకుడు నిన్ను గుర్తిస్తాడు. నీ కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థించువాడుగా ఉంటాడు అని మనమందరము తెలుసుకోవాలి. తర్వాత కింద లైన్లు అంటాడు, చదవండి. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ప్రవక్త అయిన యేసయ్య ప్రవచించిన రీతిగానే యేసయ్య చూడండి, మన ప్రభువు హెచ్చింపబడిన వాడిగా ఉన్నాడు, ప్రసిద్ధుడై ఉన్నాడు. మహాగణుడుగా యేసు ప్రభు ఈ లోకంలో ఎంచబడి మంచి సేవకునిగా, దేవుని కుమారుడిగా ఈ లోకములో బ్రతకగలిగాడు. పిల్లనేస్తామా? అలా బ్రతుకుతున్నామా? మన బ్రతుకు యేసయ్య బ్రతుకు ఎంత తేడా ఉందో తెలుసా? చూడండి, ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుని యొక్క బ్రతుకు మన బ్రతుకు అంతే వ్యత్యాసం అనేది ఉంది. గనక ఈరోజు దేవుని బ్రతుకులో మన బ్రతుకును ఆయనలో కలుపుకొని మంచి బ్రతుకును బ్రతుకుతూ మంచి సాక్షిగా జీవిస్తూ మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించువారుగా ఉండాలి. తర్వాత దేవుని సేవకుడు చూడండి, దేవుని వెంబడించువాడుగా ఉంటాడు. అన్ని వేళలో దేవుని సేవకుడు ఏం చేస్తుంటాడంటమ్మా? దేవుణ్ణి వెంబడిస్తూనే ఉంటాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, సంతోషము కలిగినా, సమాధానము కలిగి ఉన్నా, ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా సేవకుడు ఏం చేస్తూ ఉంటాడంట? చెప్పండి, దేవుని వెంబడిస్తూనే ఉంటాడు. కనుక దైవ గ్రంథములో చాలా మంది సేవకులు కనబడుతున్నారు. సేవకుడైన మోసేను మనం చూస్తున్నాం. చూడండి, మోసే దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఉన్నాడు. దేవుని మాట ప్రకారంగా జీవించి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన గొప్ప సేవకుడు మోసే. మోసే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషే లాంటి నాయకుడు వస్తాడో రాడో అని ఆ ప్రజలందరూ కూడా వేదన పొందారు, బాధపడ్డారు. కానీ అలాంటి సమయములో మోసే తర్వాత దేవుడు ఎవరు లేవనెత్తాడండి? యెహోషువను లేవనెత్తాడు. యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. మోసే నాయకత్వం పడిపోకుండా అదే నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వీరుడు, ధీరుడు యెహోషువ. కనుక యెహోషువ దేవుణ్ణి వెంబడించాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి గల కారణం దేవుడు తనకిచ్చిన పనిని నమ్మకంగా చేశాడు. దేవుని మొట్టమొదటి వెంబడించాడు. ఆయన మాత్రమే కాదు, అతని కుటుంబం అంతా దేవుని వెంబడించినట్లు, సేవించి ఉన్నట్లు దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగం చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, గట్టి చదవాలి, మీరు ఎవరిని సేవించెదరు? నది అద్ధరిని, మీ పితలు సేవించిన దేవతలను సేవించుదురో? మీరు నివసించుచున్నారే, నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరు సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనను. మీరెవరు సేవించినా పర్వాలేదు, నేను మాత్రము, నా కుటుంబం మాత్రము యెహోవానే సేవిస్తాం, యెహోవానే వెంబడిస్తాం అనే తీర్మానం వారు తీసుకున్నారు.
అలాంటి తీర్మానం నీలో ఉందమ్మా అన్న? అలాంటి తీర్మానం నీలో ఉందా? అలాంటి తీర్మానం మనలో లేదు. బంగారు కొనాలని తీర్మానం ఉంది, వస్త్రములు కొనాలని తీర్మానం చేసుకుంటాం భర్తతో, లేకపోతే ఇంకొకటి కొనాలని తీర్మానం చేసుకుంటాం. కానీ దేవునిని వెంబడిద్దామనే తీర్మానం తీసుకోలేకపోతున్నాం. అది కొనిస్తావా లేదా? ఒట్టే చెప్పు వారు కూడా ఉన్నారా లేరమ్మా? ఉన్నారు. ఈ సంవత్సరం నాకు బంగారు కొనిస్తానని ఒట్టే, లేకపోతే లేదా, ఒట్టేస్తావా లేదా అని ఒట్లు కూడా భర్తలతో వేయించుకునే భార్యలు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి తీర్మానం, ఇలాంటి కమిట్మెంట్ ఉంది. కానీ దేవునితో కమిట్మెంట్ అవుదాం, దేవునితో ఏకీభవిద్దాం. ఈ సంవత్సరం దేవునితో నివసిస్తాను, ఈ సంవత్సరం దేవునితో నేను గడుపుతా, ఈ సంవత్సరం దేవునితోనే నేను ఉంటా, ఈ సంవత్సరం దేవుని నిత్యము వెంబడిస్తా అనే తీర్మానం లేదు. కానీ ఈ లోకపరమైన తీర్మానాలు ఎన్నో ఉన్నాయి. ఈ లోకపరమైన వాటి కొరకే తీర్మానం తీసుకుంటున్నాం. దైవికమైన తీర్మానం నీలో లేదు, దైవికమైన భక్తి లేదు, దైవికమైన నడవడిక లేదు. కానీ ఈ లోకపరమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావంటే ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఏ పరిస్థితి మనదో ఒకసారి ఆలోచించుకొని ఏది నిర్ణయం తీసుకున్నా అది దేవునికి అనుగుణమైన నిర్ణయం తీసుకొని దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిద్దాం. సేవకుడైన యెహోషువ ఎలాగైతే తన కుటుంబంతో సేవిస్తున్నాడో అలాగూ మనము కూడా ఆయన అడుగు వేసి మనము మన కుటుంబం దేవుని సేవించుచు దేవుని యొక్క దీవెనలను పరిపూర్ణంగా ఈ సేవకుల దినోత్సవ సందర్భముగా మనమందరము పొందిన వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 6వ విషయాన్ని మనం గమనిద్దాం. దేవుని సేవకుడు. చూడండి, దేవుడు తన సేవకులకు అన్నీ బయలుపరుస్తున్నాడంట. దేవుడు తన సేవకులు ఏం చేస్తున్నాడంటమ్మా? అన్నీ బయలుపరుస్తున్నాడు. ఆయన సేవకునికి తెలియకుండా ఏది చేయడని దైవ గ్రంథములో మనం చూసి, నా మాట కాదు దేవుని మాటగా మనం చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడిన మాటగా చూస్తున్నాం. చదవండి. దేవుని తన సేవకులైన ప్రవక్తలకు తాను కల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులకు, తన ప్రవక్తలకు దేవుడు ఏదైతే చేయాలని సంకల్పిస్తున్నాడో అది కాపర్లకు తెలియకుండా దేవుడు చేయనే చేయడు. ఏదైనా చేయాలనుకుంటే కాపర్లకు తెలియజేస్తాడంట. కాపర్లకు తెలియచేసిన తరువాత దేవుడు తన పనిని జరిగిస్తాడు. అంటే దేవుని యొక్క దృష్టిలో కాపర్లకు ఎంత విలువ ఉందో ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క దృష్టిలో కాపర్లకు ఎంత విలువను దేవుడు ఇస్తున్నాడు. కానీ మీ దృష్టిలో కాపరికి ఎంత విలువ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. అయ్యో నిజమే కదా, దేవుడే తన సేవకులకు తెలియకుండా ఏమీ చేయడని చెబుతూ ఉన్నాడే. కానీ సేవకులను మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించే వారముగా ఉండాలి. కనుక దేవుని యొక్క దృష్టిలో అందరూ సేవకులు సమానమే. చిన్న సేవకుడు కాదు, పెద్ద సేవకుడు కాదు, ఎవరైనా సరే అందరూ దేవుని దృష్టిలో గొప్ప సేవకులే అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అలా మనము తలంచుచు మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉండాలి. కనుక చాలా మంది అనుకుంటారు పాస్టర్కు దిక్కెవరు అనుకుంటారు. అనకరా లేదండి? మీరు అనకరేమో, చాలా మంచోళ్ళే మన సంఘంలో ఉన్న వాళ్ళు, ఇతర సంఘాలు ఉన్న వాళ్ళు అయితే అనుకుంటారు పాస్టర్కు దిక్కెవరు. నేనేమన్నా అంటే దిక్కెవరు, నేనేమైనా అంటాను అతనికి దిక్కెవరు అని విర్రవీగి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. కానీ కాపరికి ఎవరు దిక్కు లేకపోయినా దేవుడే దిక్కుగా ఉంటాడు. చూడండి, దేవుడే
మా ఆస్తి. ఎవరంటమ్మా? దేవుడే మా ఆస్తి, దేవుడే మా ఉద్యోగం. మా ఉద్యోగం ఏంటంట? దేవుడే. దేవుని పని చేస్తున్నాం కనుక అదే మా యొక్క ఉద్యోగం. లోకములో చూడండి, లోకల్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత సెంట్రల్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత నేషనల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఈ 4 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని గౌరవించినంతగా సేవకుని ఎవరైనా గౌరవిస్తున్నారండి? గౌరవించడం లేదు. ఈ 4 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారందరికంటే ఎవరు గొప్పవారమ్మా? దేవుని పనిచేసే సేవకుడు గొప్పవాడా? ఆ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసేవారు గొప్పవారా? చెప్పండి. దేవుని పనిచేసే సేవకుడే గొప్పవాడు. నువ్వెంత ఉద్యోగస్తునమైనా సరే, నీకు లక్షలు శాలరీ ఉండవచ్చు, కానీ దేవుని సేవకునికున్న ప్రాధాన్యత సేవకుంది, సేవకునికున్న విలువ సేవకుంది. కనుక దేవునికి సేవకుని ఎందుకంత విలువ అంటే, ఎవరు పని చేస్తున్నాడండి? దేవుని పని చేస్తున్నాడు గనక అందరికంటే దేవుని సేవకుడే గొప్పవాడుగా మనమందరము తలంచాలి. దేవుడే మా కాపరి. ఎవరు కాపరి అంటమ్మా? దేవుడే మా కాపరి. మీకు కూడా కాపరే. మీరు అనుకోవచ్చు, నీకేనా సార్? మాకు కూడా కాపరే కాదంటే, మీకు కూడా కాపరే. మీరు ఎంచుకుంటే కదా దేవుడు మాకు కాపరి, ఎంచుకుంటే మీకు కూడా కాపరే. ఎంచుకొనకపోయావనుకో ఆయన మనకు దూరంగా ఉంటాడు. మేము ఎంచుకున్నాం, ఆయనే మా కాపరి అనుకున్నాము. మీరు కూడా అనుకోండి, దేవుడు మీకు కూడా కాపరే. దేవుడే మాకు ఐశ్వర్యము. లోకముల ఐశ్వర్యము కంటే దేవుడే మాకు, చెప్పండి అమ్మా, ఐశ్వర్యముగా ఉన్నాడు. దేవుడే మాకు గొప్ప ఐశ్వర్యం అనేది అనుకుంటున్నాం. ఎందుకంటే ఐశ్వర్యము లేకపోయినా ఐశ్వర్యవంతుడైన దేవుడు మాకున్నాడు అనే భరోసాతో ఈ లోకములో బ్రతుకుతున్నాం. మా దగ్గర ఆస్తి పాస్తులు లేకపోయిండవచ్చు, మాకు అంతస్తులు లేకపోయిండవచ్చు, క్యాడర్ లేకపోయిండవచ్చు, కానీ దేవుడే మా జీవితము. దేవుడే మా జీవితం. మా జీవితంలో దేవుడు తప్ప మరొకరు లేరు. అందుకే దేవుడే మా జీవితం అని మేము తీర్మానం చేసుకొని ఆ తీర్మానానికి మేము కట్టుబడి ముందుకు కొనసాగుచూ ఉన్నాం. తర్వాత చూడండి, దేవుడే మాకు హోదా. కనుక ఏ హోదా వద్దు, కానీ దేవుడే మాకు గొప్ప హోదానిస్తున్నాడు. ఆ హోదాను మేము కలిగి జీవిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మాకు గొప్ప హోదా, సమాజంలో ఉన్న వారందరికంటే గొప్ప హోదాను దేవుడు కలగజేసిన వాడుగా ఉన్నాడు. కాపరికున్న ప్రియారిటీ గురించి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మేము ఒక రోజు పెద్దలు, అలాగే కీర్తిశేషులు, అలాగే కర్నూలు ఫీల్డ్ ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ ఎస్ జయాకర్ కృష్ణ సార్ వెంట మేమందరము ఒక ఢిల్లీలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రోజు మీటింగ్ ముగించుకున్నాం. ఆ సందర్భంలో అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి అలాగే మన ఏపీ గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలుసుకొని, మన దూరం వచ్చాం కదా, మనవారు కదా, మనము వాళ్ళను వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెళ్దామని జయాకర్ సార్ చెప్పినప్పుడు అందరము మేము వెళ్ళాం. వెళ్ళిన వెంటనే అక్కడున్న వ్యక్తి దగ్గరికి మేమందరం వెళ్తే ఆయన పోవడం ఎవరు మీరు అనగానే, పాస్టర్ సార్ అనగానే, అక్కడ కూర్చున్న వ్యక్తి తన పక్కన చాలా మంది ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. చెప్పడము లేచి చూడండి నమస్కారము చేయడం ప్రారంభించాడు. కాపర్ల కల్లా చూడండి సెకండ్ ఇస్తూ నమస్కరిస్తూ ఉన్నాడు. అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఏం సార్ మీరు మాకు నమస్కారం చేయడం ఏందనని. ఆయన అంటే, లేదయ్యా, మీరు మాకంటే గొప్పవారు, మేము లోకంలో పనిచేస్తున్నాం, మీరు దేవుని పనిచేస్తున్నారు, మీరు మాకంటే గొప్పవారు, మీకే మేము నమస్కారం చేయాలి, కానీ మీరు మాకు నమస్కారం చేయకూడదని ఆ రోజు ఆయన చెప్పిన మాటను ఎప్పుడు కూడా నేను
తలస్తూనే ఉంటాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు సామాన్యమైన వాడు కాదు. దేవుని సేవకుడు చాలా ఉన్నతమైన వాడు, ఉన్నతమైన దేవుని సేవ చేస్తున్నాడని మనము తలంచాలి. తర్వాత దేవుడే మా క్యాడర్ అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఏది మా క్యాడర్ కాదు, దేవుడే మా క్యాడర్. కనుక ఆ క్యాడర్ని కలిగి మేము లోకంలో బతుకుతున్నాం. ఎవరు మీకు భరోసా అని మీరు అనొచ్చు. మీరు భరోసా ఇవ్వకపోయినా దేవుడే మాకు భరోసా ఇస్తున్నాడు, మాకు బ్రతుకునిస్తున్నాడని ఎరిగి మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక మా ప్రాణము పోవు వరకు దేవుని నమ్ముకుంటాం, కానీ దేవుని మేము విడిచిపెట్టము. మా ప్రాణం ఉన్నంత వరకు దేవుని కలిగి ఉంటాం. ప్రాణం పోయిన తర్వాత పైన ప్రభును కలుసుకుంటామని ఒక దృఢ సంకల్పంతో కొనసాగుతున్నాం. కనుక మీరు మా సేవ కొరకు, మా కుటుంబము కొరకు మీరు ప్రార్థించండి. ఈ సేవకుల దినోత్సవ సందర్భముగా మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించండి, గౌరవించండి, ప్రార్థించండి. మా పరిచర్య కొరకు మా కుటుంబం ప్రార్థించండి. మేము మీ కొరకు, మీ కుటుంబం నిత్యం ప్రార్థిస్తూ ఉన్నామని నమ్మి ఈ సేవకుల సందర్భముగా దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మలను అత్యధికమైన మేలతో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవిద్దాం. తలలు వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు, దేవానికి కృతజ్ఞతలని అందరూ కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా ఈ సేవకుల దినోత్సవ సందర్భముగా అయ్యా సేవకుని యొక్క విలువ ఏమిటో, సేవకునికున్న క్యాడర్ ఏమిటో, సేవకునికున్న హోద ఏమిటో మీరు మాకు తెలియచేశారు. ఇంతవరకు తెలియక సేవకు నిర్లక్ష్యం చేశాం ప్రభా. సేవకుని గురించి ఆలోచించలేకపోయాం. పాపముతో మనమందరం ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా నీకే వందనాలు, దేవా నీకే కృతజ్ఞతరం ప్రభా. నీ సేవకుని కొరకు ప్రార్థిస్తున్నా, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నామని ప్రార్థించచ్చు. దృఢమైన గొప్ప సాక్షిగా మనం ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దానమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. వాక్య ఫలింప కొరకు